హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు లో లయింగ్ ప్లాసెంటా అంటే ఏంటో తెలుసుకుందామండి. మెడికల్ పరంగా అయితే దీన్ని ప్లాసెంటా ప్రీవియా అని అంటారు. యూజువల్గా ప్లాసెంటా అంటే మన తెలుగు లాంగ్వేజ్లో చెప్పుకున్నట్లయితే కనుక మాయా అని అంటారు. దాని లొకేషన్ అనేది ఎప్పుడూనూ అప్పర్ సెగ్మెంట్లో ఉంటే సేఫ్ అండి, లోవర్ సెగ్మెంట్లో కాకుండా. అప్పర్ సెగ్మెంట్ అంటే ఏంటి అంటే, స్కాన్ చేసినప్పుడు గర్భసంచి కింద భాగం కాకుండా పై భాగంలో ఎక్కడున్నా కానీ అది సేఫ్. బట్ కింద భాగంలో ఉన్నట్లు అంటే అది కూడాను ఎలా చూసుకుంటామంటే స్కాన్ చేస్తాం. టిఫా స్కాన్లో గనక 2 సెంటీమీటర్ల లోపు డిస్టెన్స్లో గనక ప్లాసెంటా మాయా అనేది ఉన్నట్లయితే కనుక దాన్ని ప్లాసెంటా ప్రీవియా అని అంటాం. ఇది నార్మల్ కండిషన్ కాదండి. ఎవరెవరిలో ఇది రిస్క్ ఉంటుంది అంటే, ఒకటి, ఇది వరకు సిజేరియన్ ఆపరేషన్స్ అయ్యాయి, లేదు అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఏదేదైతే మనం యూజ్ చేస్తున్నామో ఐవీఎఫ్ ఇటువంటి పద్ధతులు వెళ్ళే వాళ్ళలో, లేదంటే ఇది వరకు రిపీటెడ్గా డిఎన్సీస్ అటువంటి ప్రొసీజర్స్ చేసిన వాళ్ళల్లో ఎక్కువగా రిస్క్ ఉంటుందండి. ఆ మాయ ఏదైతే ఉందో అది కిందే అటాచ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది ఎలా తెలుస్తుంది అంటే స్కాన్లోనేనండి. మనకి ఫస్ట్ ట్రైమిస్టర్, ఫస్ట్ 3 నెలల్లో చేసే స్కాన్ కన్నాను టిఫా స్కాన్, ఈ సెకండ్ ట్రైమిస్టర్లో చేసుకునే స్కాన్ అనేది మోర్ పర్టికులర్ అండి. ఆ టైంలో ఒకవేళ స్కాన్లో కనుక ఏదైనా మాయ కిందకి ఉంది అని తెలిసినట్లయితే కనుక మళ్ళీ మనం స్కాన్ రిపీట్ చేసి చూసుకోవాలి. 32 వారాలు అటువంటి పీరియడ్లో అనమాట. స్టిల్ అది కిందకే ఉంది అన్నట్లయితే కనుక దాన్ని ప్లాసెంటా ప్రీవియా అని మనం కన్ఫర్మ్ చేస్తామండి. టిఫా స్కాన్లో ఒకవేళ కిందకే ఉంది ప్లాసెంటా అనుకున్నట్లయితే కనుక దేర్ ఆర్ ఛాన్సెస్ అండి. అది కొంచెం ప్లాసెంటా అనేది పై అప్పర్ సెగ్మెంట్ కంప్లీట్గా కాకపోయినా కానీ కొంతవరకు లోవర్ సెగ్మెంట్ని ఫ్రీ చేయడానికి కొంత ఛాన్సెస్ అనేవి విత్ అడ్వాన్సింగ్ ప్రెగ్నెన్సీ అనేది ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్లాసెంటా ప్రీవియా గ్రేడింగ్ చూద్దాము. గ్రేడింగ్ ఎలా చేస్తారు అంటే, అగైన్ ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ బేస్ చేసుకునే గ్రేడింగ్ చేస్తాం మనం. 4 గ్రేడ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1 అంటే మన ఇంటర్నల్ ఆస్కి దగ్గరగా లెస్ దాన్ 20 మిల్లీమీటర్స్ ఉన్నా కానీ లోవర్ సెగ్మెంట్లో ఉండే ప్లాసెంటాని ఆస్ కవర్ చేయకపోయినా దాన్ని గ్రేడ్ 1 అని అంటాం. గ్రేడ్ 2 అంటే ఏంటంటే, ప్లాసెంటా మార్జిన్ ఏదైతే ఉందో అది ఇంటర్నల్ ఆస్ వరకు కనుక వచ్చినట్లయితే దాన్ని గ్రేడ్ 2 అంటాం. ఈ రెండును మైనర్ వెరైటీస్ అండి. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 వచ్చేసరికి మేజర్ వెరైటీస్. ఇందులో ఏంటంటే ఇంటర్నల్ ఆస్ ఏదైతే ఉందో దాన్ని ప్లాసెంటా కవర్ చేస్తుంది, పార్షియల్గా కవర్ చేసి దాన్ని పార్షియల్ ప్లాసెంటా ప్రీవియా అంటాము. కంప్లీట్గా ఒకవేళ ఆస్ని కనుక కవర్ చేసినట్లయితే కంప్లీట్ ప్లాసెంటా ప్రీవియా అంటాం. ప్లాసెంటా ప్రీవియా అని మనకి తెలిసిన తర్వాత మనం చేయవలసినటువంటి విధానాలు ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్, హాస్పిటల్కి దగ్గరలో స్టే చేసినట్లయితే బెటర్ అండి. మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ హాస్పిటల్కి దగ్గరలో స్టే చేయాలి. ఎందువలన అంటే, ఒకవేళ బ్లీడింగ్ అటువంటిది ఏదైనా ఉన్నా, లేదంటే ప్రీటర్మ్ లేబర్ అని అంటాము, డెలివరీ టైం కన్నా ముందే ఒకవేళ ఏమైనా లేబర్లోకి సెటిల్ అయినట్లయితే కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఎందువలన అంటే, ఈ ప్లాసెంటా ప్రీవియా కండిషన్లో డెలివరీకి ముందు కానీ డెలివరీ తర్వాత కానీ ఎక్సెసివ్గా బ్లీడింగ్ అయ్యి కొన్నిసార్లు మన ఎస్టిమేషన్ కన్నా చాలా ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యి హై రిస్క్లో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. ఇంకొకటి ఏంటి అంటే, డోనార్స్ని ముందే చూస్ చేసుకుని పెట్టుకున్నట్లయితే బెటర్. బ్లడ్ అనేది నీడ్ అవ్వచ్చు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడవచ్చు, ఐసీయూ అడ్మిషన్ అవసరం పడవచ్చు. లేదు అంటే కొన్ని కండిషన్స్లో ప్లాసెంటా ఎక్రీటా స్పెక్ట్రమ్ అని ఉంటుందండి. ఆ స్పెక్ట్రమ్ ఏంటి అంటే, ఈ ప్లాసెంటా ప్రీవియా కండిషన్లో ఏదైతే మాయ ఉందో అది కిందకే ఉండడం కాకుండా గర్భసంచికి అతుక్కుని ఉంటుంది. ఇటువంటి సినారియోలో ఏంటి అంటే హిస్టరెక్టమీ అంటే డెలివరీ అవ్వంగానే ఈవెన్ గర్భసంచిని కంప్లీట్గా తొలగించడం జరుగుతుంది. సో ఇటువంటి రిస్క్స్ అన్నీ ఉంటాయి కనుక ముందు నుంచి చెకప్ చేసుకుని స్కాన్లో నిర్ధారణ అయిన తర్వాత కూడా ఫ్రీక్వెంట్ విజిట్స్, ఎక్కువసార్లు ఎన్నిసార్లు మీ డాక్టర్ అయితే అడుగుతున్నారో అన్నిసార్లు హాస్పిటల్కి విజిట్ చేసి ఏమైనా కనుక సిమ్టమ్స్ లాగా తెలిస్తే, కొంచెం బ్లీడింగ్ అయినా కానీ ఏదైనా, లేదా వేగ్ పెయిన్ ఉన్నా కానీ, ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ అవుట్ అయ్యి నెక్స్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ చేయించుకున్నట్లయితే మంచిదండి. థ్యాంక్ యూ.